తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించాలని ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఉద్యోగుల కోసం నిరాహార దీక్ష చేస్తున్న అశోక్ కుమార్ ఆరోగ్యం క్షీణిస్తుందని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని అన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసే వరకు అశోక్ దీక్ష విరమించుకోరని కృష్ణయ్య పేర్కొన్నారు. అశోక్కి ఏదైనా జరిగితే దానికి పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. జీవో 29ను కూడా తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కొన్ని పోస్టులకు కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇస్తుంది, కొన్ని పోస్టులకు మీరు ఇస్తారు. ఇవి ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుంది. ఒక ఉద్యోగి రిటైర్మెంట్ అయ్యేటప్పుడు 2 లక్షలు ఉంటుంది ఆయన. కొత్త ఉద్యోగం రిక్రూట్మెంట్ చేసుకుంటే 30,000. ఇది ప్రజలకు తెలవాలి. కొత్త పైసలు లేవు గవర్నమెంట్తో ఎక్కడికి వస్తాయని. రిటైర్ అయిన ఉద్యోగికి 2 లక్షలు ఉంటాయి. ఇప్పుడు కొత్త ఉద్యోగికి ఎంత ఇస్తారు? 30. ఒక్క ఉద్యోగి రిటైర్ అయితే 6 మంది కొత్త ఉద్యోగులను రిక్రూట్ చేస్తే కూడా ప్రభుత్వానికి భారం పడదు. ఇంత లెక్కలు దాకున్నాయి మా దగ్గర. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన అశోక్ను సీరియస్గా తీసుకోవాలి, లైట్గా తీసుకోకుండా ఆయన ఎంబడి మొత్తం నిరుద్యోగ యువత ఉన్నది. ఒక్కరిద్దరు కాదు, 17-18 లక్షల మంది యూత్, వాళ్ళందరూ యువకులు. అందరు కూడా 20 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ మధ్యలో ఉన్నోళ్ళే ఉన్నారు. వాళ్ళు రంగంలోకి దిగితే నిన్నటి నుంచి ప్రజలందరూ యూతే కాదు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఫోన్ చేసి, అన్న 12 రోజులు అయితే కూడా మీరు ఏం చేస్తుందని నాకు ఫోన్ చేస్తున్నారు. అరే నాయన కొద్దిగా టైం ఇస్తాం, రేవంత్ రెడ్డికి టైం ఇస్తామని చెప్పి ఓకే